హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 66. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకోండి. మీకు కుదిరితేనే. జాను అలా ఏడుస్తూ ఉంటే కృష్ణ ఆమెను దగ్గరికి తీసుకొని "ఏడవకే" అని ఓదారుస్తూ ఉంటాడు. కానీ జాను కృష్ణని నెట్టేస్తూ "నీకు నచ్చినప్పుడు నన్ను దగ్గరికి తీసుకోవడం, నచ్చనప్పుడు నన్ను దూరం పెట్టడం అలవాటయిపోయింది. నీకు నేనెలాగో ఇష్టం లేదు కదా! నన్ను దూరంగానే ఉంచరా? నేనెలాగైనా ఉంటాను. ఎవరితో అయినా పోతాను. నీకెందుకు" అని అరిచింది. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలగొడతాను చెప్తున్నా. ఏమనట్లేదు అనా? కథలు పడుతున్నావు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటే? అంత బలిసిందా? అన్నాడు కృష్ణ. ఇది నువ్వన్న మాటలే కదరా! నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోమని పెద్ద డైలాగులు కొట్టావు కదా! నీ మాటలు నేనంటే నీకెందుకింత రోషం పొడుచుకొస్తుంది? అని అంది జాను. అంత లేదు. నీకు తిక్క తిరిగేలా ఇప్పుడు నేను చేస్తాను పదే. ఇంత దూరం వచ్చాక నేనెందుకు ఆగుతాను? పద ఇప్పుడే మీ అయ్య దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ మనకు పెళ్లి జరిగింది. నీకు ప్రెగ్నెన్సీ అని చెప్తే వాడే చచ్చినట్టు అన్నీ మూసుకొని నిన్ను నా ఇంటికి పంపిస్తాడు. పద అని హరీష్, శివ, కిషోర్‌కి కాల్ చేసి ఇదిరా విషయం. జాను వాళ్ళ నాన్నతో మాట్లాడతాను అని చెప్తాడు. రేయ్! నువ్వు జానుని పెళ్లి చేసుకున్నావు కానీ, మనం రిజిస్టర్ చేయించడం మర్చిపోయాం. నీ పెళ్లి రిజిస్టర్ చేయిస్తేనే చెల్లుతుంది. అది నీకు తెలుసా? లేకపోతే జానుని వాళ్ళ అయ్య ఎలాగైనా తీసుకెళ్ళే ప్రమాదం ఉందిరా అని అంటారు హరీష్, శివ, కిషోర్ వాళ్ళు. ఇప్పుడేంటి మా మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకోవాలి. అంతే కదా! పదండి వెళ్దాం అని రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ అన్నీ మాట్లాడేసి వాళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ ముందు మళ్ళీ దండలు మార్చుకొని ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు కృష్ణబాబు. ఎందుకంటే, అక్కడ అయితేనే జాను వాళ్ళ నాన్న మాట వింటాడని. లేకపోతే ఇంటి దగ్గర చాలా పెద్ద గొడవ జరుగుతుంది అని. మాకు ఇద్దరికీ ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్న ఆమెను తీసుకెళ్తారేమో అని ముందే ఇక్కడికొచ్చామని చెప్పడంతో ఎస్ఐ గారు ఇరు కుటుంబాలని పోలీస్ స్టేషన్‌కి పిలుస్తారు. జానుని, కృష్ణని దండలతో చూడగానే ఇక్కడ జ్యోతి ప్రసాద్ గారు షాక్ అయిపోతే వాసు, సుజాత గారు, ఇంకా ప్రవీణ్ చాలా కోపంగా ఉంటారు. హారికకి మాత్రం సంతోషంగానే ఉంటుంది. వాసు గారైతే ఏకంగా కృష్ణని కొట్టడానికి మీదకి వస్తారు. "నీకెంత ధైర్యం నా కూతుర్నే పెళ్లి చేసుకోవడానికి" అని. కానీ అక్కడ ఎస్ఐ గారు మధ్యలోకి వచ్చి, "ఇది చేపల మార్కెట్ కాదు ఇలా గొడవలు పెట్టుకోవడానికి. వాళ్ళిద్దరికీ ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నారు. మీరు వాళ్ళని ఏమీ అనడానికి ఉండదు. పైగా వాళ్ళు మేజర్స్. వాళ్ళ పెళ్లి వాళ్ళ పెళ్లి కూడా రిజిస్టర్ అయిపోయింది. వాళ్ళకి ఒకరికొకరు ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఇక మీరు, నేను అనడానికి ఏమీ ఉండదు" అని డైరెక్ట్‌గా చెప్పేస్తారు ఎస్ఐ గారు. అలాగే మీరు ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. తన ఇష్ట ప్రకారమే అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాబట్టి వాళ్ళని విడదీసే ఆలోచన మీకు రాకూడదు. లేకపోతే ముందుగా మీ మీద కేస్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకేది జరిగినా మీ బాధ్యత అవుతుంది అని వాసు గారికి వార్నింగ్ ఇస్తారు ఎస్ఐ గారు. ప్రసాద్, జ్యోతి గారు ఏం మాట్లాడలేకపోతారు. వాసు, సుజాత గారి ముందు. వాళ్ళిద్దరూ ఒకరికొకరికి ఇష్టమే అయ్యి పెళ్లి చేసుకున్నాక వాళ్ళేమి మాట్లాడడానికి ఉండదు. కానీ వాసు గారికి ఆ పెళ్లి ఇష్టం లేదు అని ఆయన ప్రవర్తననే చెబుతుంది. "ఏం మాయ చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావురా నువ్వు? నీలా రోడ్ల మీద గొడవలు పెట్టుకునే రౌడీ వెధవకి, గూండా వెధవకి నా కూతుర్ని ఇవ్వాలి అని అనుకోలేదు నేను. ఒక మంచి అబ్బాయిని తెచ్చి నా కూతురికి పెళ్లి చేద్దామని అనుకున్నానురా. ఏం చేసి తనని తీసుకుపోయావురా నువ్వు? అసలు నీలాంటి వాడికి నా కూతురు అవసరమా? వాడు రమ్మంటే నువ్వెలా వెళ్ళావు జాను? నీకు మీ అమ్మా, నాన్న గుర్తుకు రాలేదా? ప్రేమేంటి జాను అసలు? నీకు ప్రేమించడానికి వాడే దొరికాడా? ఎవడు దొరకలేదా? ఇలాంటి వాడినా నువ్వు ప్రేమించింది? వాడెప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు. 24 గంటలు వాడికి గొడవలు, కొట్లాటలు, తాగడం వాటితో ఉంటే నీకు సుఖ సంతోషాలు ఏవి ఉండవు. వాడు గొడవలు పెట్టుకుంటూ జైల్లోనే మగ్గిపోతాడు. అలాంటి వాడితో నీకు అవసరమా?
మర్యాదగా ఒకటి ఇంటికిచ్చేయి జాను నువ్వని అరుస్తారు వాసు గారు. వాళ్ళందరూ అన్నీ మాట్లాడుతూ ఉన్నా కూడా జాను తల కిందికి వంచేసుకొని ఏడుస్తుంది తప్ప, వాళ్ళ అమ్మానాన్నని చూసే అంత ధైర్యం అయితే ఉండదు. తనకి కృష్ణ కావాలి కానీ అతడిని వదిలేసే ఉద్దేశ్యం లేదు జానుకి. అందుకే వాళ్ళెన్ని మాటలంటున్నా కూడా సైలెంట్‌గా ఉంటుంది. చాలా నానా రకాల మాటలు అంటారు వాసు గారు కృష్ణకి కోపం వచ్చేలా. కానీ అది పోలీస్ స్టేషన్ అవ్వడంతో సైలెంట్‌గా అతడి కోపం అంతా సైలెంట్‌గా అతని కోపమంతా దిగమింగుకొని ఉంటాడు. నీ కూతురికి మాయమాటలు చెప్పి ఎవడు లేపుకెళ్ళలేదు. మాది ఇప్పటి ప్రేమ కాదు. 5 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. అర్థమైందా? మా మధ్యలోకొస్తే బావుండదు. పైగా నోరు జారకండి. పెద్దవారని కూడా చూడను అని వాసు గారికి వార్నింగ్ ఇచ్చి కోపంగా జానుని ఇంటికి తీసుకెళ్తాడు కృష్ణ. వెనకే ప్రసాద్, జ్యోతి గారు కూడా కారులో ఇంటికి వెళ్తారు. జానుని కోపంగా వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళి అసలేమనుకుంటున్నాడే నీ అయ్య? నేను మరీ అంత చేతకాని వాడిలా కనిపిస్తున్నానా వాడికి అని అరుస్తాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.